టావీ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వనదేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతరను జాతీయ పండుగ గుర్తించడంపై కీలక వ్యాఖ్యలు. అంత సీన్ లేదు, షర్మిలపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు. భీమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్, ఫుల్ యాక్షన్ తో రాబోతున్న గోపీచంద్. జీమెయిల్ కు పోటీగా ఎలాన్ మస్క్ ఎక్స్ మెయిల్. స్పెయిన్ లో భారీ అగ్ని ప్రమాదం, 4 మృతి, 19 మంది మిస్సింగ్. గెలిపే లక్ష్యంగా టీడీపీ జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ. జగన్ హెలికాప్టర్లపై ఎన్నికల కమిషన్ కు రఘురామ ఫిర్యాదు. షర్మిలకు రాజకీయ అవగాహన లేదు, అందుకే జగన్పై విషం చిమ్ముతుంది, షర్మిలపై రోజా ఫైర్. ఉచిత విద్యుత్ పథకం రూపకర్త జన్నత్ హుస్సేన్ కన్నుమూత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో ఘనత, అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వనదేవతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వనదేవతలు వేడుకున్నానని పేర్కొన్నారు. ములుగు జిల్లాతో మంత్రి సీతక్కతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. తన రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ములుగు నుంచే ప్రారంభించాలని గుర్తు చేశారు. హాత్ సీ హాత్ జోడో యాత్రను కూడా ఇక్కడి నుంచి ప్రారంభించాలని తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లకు ప్రభుత్వం నుంచి 110 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. పాలకులు ప్రజలను పీడించినప్పుడే ఎవరో ఒకరు వారికి ఎదురెడ్డి నిలబడతానని అన్నారు. సమ్మక్క సారక్క జాతర జాతీయ పండుగగా ప్రకటించడం సాధ్యం కాదని కిషన్ రెడ్డి చెప్పినట్లుగా విన్నాను. అలా అయితే కేంద్రం కుంభమేళాను జాతీయ పండుగగా నిర్వహిస్తుంది కదా అని ప్రశ్నించారు. కేంద్రం మేడారం జాతరపై వివక్ష చూపడం సరికాదని అన్నారు. గతంలో కుంభమేళాకు కేంద్రం 100 కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యూహం సినిమాకు సంబంధించి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ షర్మిల పాత్ర వ్యూహం సినిమాలో ఉంటుంది, కానీ ఏం చేయరన్నారు. రియల్ లైఫ్ లో కూడా సీఎం జగన్ కు షర్మిల ఏం చేయలేదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆర్చీ బదిలిస్తూ జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు బయటకు రావడానికి యాక్సెస్ లేనప్పుడు షర్మిల ఎంట్రీ ఇచ్చిందన్నారు. ప్రజలు షర్మిలలో జగన్ చూసుకోవడానికి మీటింగ్లకు వచ్చారన్నారు. అంతేకాని షర్మిల కోసం రాలేదన్నారు. దీనికి ప్రూఫ్ గా షర్మిల పార్టీ పెట్టినప్పుడు భారీగా ప్రజలు రాలేదని, కానీ జగన్ కోసం షర్మిల ఎంట్రీ ఇచ్చినప్పుడు భారీగా క్రౌడ్ వచ్చిందన్నారు. స్వయంగా షర్మిలనే తాను జగన్ వదిలిన బాణమని చెప్పారని గుర్తు చేశారు. టాలీవుడ్ హీరో గోపీచంద్, కన్నడ దర్శకుడు ఏ హర్ష కాంబినేషన్ వస్తున్న తాజా సినిమా భీమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రియా భవానీ శంకర్, మాలవిక శర్మ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ట్రైలర్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు భీమా ట్రైలర్ ను ఫిబ్రవరి 24 సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ప్రపంచ ధనవంతుడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. టెక్ దిగ్గజం గూగుల్ కు పోటీ ఇచ్చేలా పలు సేవలను తీసుకొచ్చిన ఆయన త్వరలో జీమెయిల్ కు పోటీగా ఎక్స్ మెయిల్ ను తీసుకురానున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా ఎక్స్ లో ఒక యూజర్ మస్క్ తో సంభాషిస్తూ మీరు ఈ మెయిల్ సేవలను ప్లాన్ చేస్తున్నారని అడిగినప్పుడు బదులుగా మస్క్ దీన్ని త్వరలో తీసుకొస్తామని చెప్పారు. ట్విట్టర్ ను కొనుగోలు చేసి ఎక్స్ గా పేరు మార్చిన మస్క్ ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ కంపెనీలకు పోటీగా పలు రకాల సేవలు అందించడం మొదలుపెట్టగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది వినియోగదారులను కలిగి ఉన్న జీమెయిల్ కు గట్టి పోటీ ఇచ్చేలా మరిన్ని అధునాతన ఫీచర్లతో ఎక్స్ మెయిల్ తీసుకొస్తున్నట్లుగా ప్రకటించడం విశేషం. స్పెయిన్ లోని వాలెన్సియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 4 చనిపోయారు, మరో 19 మంది గల్లంతయ్యారు. భవనంలో మంటలు చెలరేగడంతో బిల్డింగ్ కూలిపోయింది. దీంతో లోపల చిన్న చిన్న పేలులు జరిగాయి. అనేక మంది నివాసితులు తమ అపార్ట్మెంట్ల బాల్కనీ నుండి సాయం కోసం వేచి చూస్తారని తెలిపారు. ఘటనా స్థలంలో 16 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పారు. 5 అంబులెన్స్లు మోహరించారు. వాలెన్సియా ప్రాంతంలోని ఎమర్జెన్సీ సర్వీసెస్ డిప్యూటీ హెడ్ 4 చనిపోయినట్లుగా నిర్ధారించారు. ప్రస్తుతానికి నిర్మాణం కూలిపోయే ప్రమాదం కనిపించలేదని తెలిపారు. అయితే భద్రతా ప్రమాణాల దృష్ట్యా అగ్నిమాపక సిబ్బంది బయట నుంచి పనిచేస్తుందని తెలిపారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్.
టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. బై వైసీపీ లక్ష్యంగా టీడీపీ జనసేన కూటమి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుంది. ఈ ప్రణాళికలో భాగంగా ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన ప్రణాళిక రచిస్తున్నాయి. ఈ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పంచుకోనున్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు ఉమ్మడిగా ప్రకటించే అవకాశం ఉంది. ఉమ్మడి కార్యాచరణపై తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీలో చర్చించి పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించిన నేపథ్యంలో త్వరలో ఆ విషయంపై స్పష్టత వస్తుందని పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో ఇరువురు నేతలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణంరాజు భారీ షాక్ ఇచ్చారు. జగన్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 77 క్లాస్ 1 సుల్ క్లాస్ A, B అలానే ఎన్నికల ఖర్చు అభ్యర్థులు రాజకీయ పార్టీల ఆదేశాలు స్పష్టంగా నిర్దేశించే ఎన్నికల నియమావళి 1961ని స్థూల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని తెలియజేస్తూ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత దృష్ట్యా విజయవాడ, విశాఖపట్నంలో హెలికాప్టర్లు ఉంచారని, అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో జగన్ చేయనున్న ప్రచారానికి తన 2 హెలికాప్టర్లు వాడనున్నారని వాస్తవాన్ని తాను వెలుగులోకి తేవాలంటున్నట్లుగా పేర్కొన్నారు. రాజకీయ అనుభవం లేని వైఎస్ షర్మిల 2 పార్టీల మధ్య పావుగా మారి జగన్పై విషం చిమ్ముతుందని మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. డిఎస్సీపై వస్తున్న ఆరోపణలపై ఆమె స్పందిస్తూ చంద్రబాబు నాయుడు 1998, 2008, 2018 డిఎస్ఎల్ ద్వారా ఇవ్వాల్సిన దాదాపు 17,000 భర్తీలను ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశారని తెలిపారు. ఇది కాకుండా మరో 6,000 భర్తీలకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డిలు సీఎంలుగా ఉండగా సీఎస్ గా వ్యవహరించిన జన్నత్ హుస్సేన్ శుక్రవారం కన్నుమూశారు. వైఎస్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం చేశారు. ఆనాడు ఆ ఫైల్ ను వైఎస్ కు అందించింది జన్నత్ హుస్సేనే కావడం గమనార్హం. ఉచిత విద్యుత్ పథకం విధి విధానాల్ని ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీగా ఆయన రూపొందించారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో ఘనత సాధించారు. అమెరికాకు చెందిన మార్నన్ కన్సల్ట్ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ దాకా ఈ సర్వే నిర్వహించారు. దేశాధినేతలకు వారి సొంత దేశాల్లో ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో గుర్తించారు. మార్నన్ కన్సల్ట్ వెబ్సైట్ వెల్లడించిన గణాంకాల ప్రకారం నరేంద్ర మోదీకి సొంత దేశం భారత్లో 78% జనాదరణ ఉన్నట్లు తేలింది. అంటే దేశ జనాభాలో 78% మంది మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నట్లుగా తేలింది. మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ గా ఆయన తొలి స్థానం దక్కించుకున్నారు. మరో విశేషం ఏమిటంటే గత ఏడాది డిసెంబర్ నిర్వహించిన ఇదే సర్వేలో నరేంద్ర మోదీకి 76% ప్రజాదరణ లభించింది. అంటే నెల రోజుల్లో మరో 2% పెరిగినట్లుగా స్పష్టమవుతుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. వనదేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతరను జాతీయ పండుగ గుర్తించడంపై కీలక వ్యాఖ్యలు. అంత సీన్ లేదు, షర్మిలపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు. భీమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్, ఫుల్ యాక్షన్ తో రాబోతున్న గోపీచంద్. జీమెయిల్ కు పోటీగా ఎలాన్ మస్క్ ఎక్స్ మెయిల్. స్పెయిన్ లో భారీ అగ్ని ప్రమాదం, 4 మృతి, 19 మంది మిస్సింగ్. గెలిపే లక్ష్యంగా టీడీపీ జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ. జగన్ హెలికాప్టర్లపై ఎన్నికల కమిషన్ కు రఘురామ ఫిర్యాదు. షర్మిలకు రాజకీయ అవగాహన లేదు, అందుకే జగన్పై విషం చిమ్ముతుంది, షర్మిలపై రోజా ఫైర్. ఉచిత విద్యుత్ పథకం రూపకర్త జన్నత్ హుస్సేన్ కన్నుమూత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో ఘనత, అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.